హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు టాపిక్ ఏంటంటే మా వింజపల్లిలోని మోయే తుమ్మెదవాగు ఒడ్డు పక్కనైతే సమ్మక్క సారలమ్మని అయితే వెలిసింది. 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ జాతర ఇప్పుడైతే స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే అంగరంగ వైభవంగా డప్పు సప్పులతో అయితే మా సారలమ్మని అయితే చిలకల గట్టుకు అయితే మేము తీసుకొని పోతున్నాం. బ్యాక్ టు బ్యాక్ మొత్తం వీడియో అయితే కంటిన్యూ మీకు అయితే చూపిస్తా. చూసి అయితే సెలబ్రేషన్ అయితే సూపర్ ఉంటుంది. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. హే గాయస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సారలమ్మని అయితే చిలకల గట్టుకు అయితే బయలుదేరింది. చిలకల గట్టు అంటే అందరికి ఒక సందేహం ఉంటది. ఇప్పుడు అది ఏందో నేను మీకు వివరిస్తాను. చిలకల గట్టు అనేది మేదారం సమీపంలోని పవిత్రమైన అడవి ప్రాంతం అన్నట్టు. ఇక్కడ సమ్మక్క తల్లి మొదట ప్రత్యేకమైందని గిరిజలు నమ్ముకుంటారు. జాతర ప్రారంభానికి ముందు చిలకల గట్టుకు తీసుకుపోతారు. సమ్మక్క తల్లిని అడవిలో నుంచి తీసుకొని వచ్చి చిలకల గట్టుకు తీసుకొని వచ్చి పూజ చేసి అక్కడ నుంచి మేదారానికి తీసుకొస్తారు. ఈ జాతర గిరిజన సాంప్రదాయాల ప్రకారమే జరుపుకుంటారు. ఆగు చెప్పని ప్రజనాలు పోసారు కని గుండెలోన దాసి పెట్టలేను బిడ్డ, కని గుండెలోన గుడి కట్టుకోలేను. నేను యొక్క దొంగదాను కాను అబ్బ్య, నేను యొక్క దొరదాను కాను. నేను లంచ నాటకాలు ఆడేదాను కాదు. నేను సతిగల తల్లి రాబూదేవి, సతిగల తల్లి భూదేవి నేను. ముగ్గురిని కన్నా మూల పోసమ్మాను, నలుగురిని కన్నా నల్ల పోసమ్మను నేను. ఇది కళ్ళ తల్లి రజేసి కాదు. మీ పల్లె పల్లెకు మీ పల్లె పల్లెకు వస్తాయి. ఒక ముసలదాన్ని తిరిగాయి, ఒక ముసలివాడిని తిరిగాయి. నేను తుడి పట్టుకొని ఒక పుట్టిదాన్ని మీకు ఎందరికి శ్వాస, మీకు ఎంతసేపు కన్నా, మీకు ఎందరికి నమస్కారం. నేను పండ్లన్నీ కలిసాడు వచ్చాను. పందుల మంది నేను వనదుర్గ సమ్మవాను మీకు
నేను కూడా నా బాల కూడా ఏడత్తి ఒకసారి తల్లి సమ్మవారికి అవుతాను. డైరీ పట్టుకోను నేను కలం మీద నేను రాపిస్తాను ఈనాడు ప్రసేన జన్నాల మీద నేను గాలి తప్పనా నీకు అమ్మాదేవి నది తాలూకా మండలం కరీంనగర్ జిల్లా ఏలేటి ఈ వస్త్రాలు వేసుకున్న దానికి నేను మొగ్గ వేసిన తోటి ఉన్నా నేను ఆడిదాను మీద నిలసేడిదాను నేను పట్టు జాకెట్ మీద నిలసేడిదాను మీ బాలలు ఎంతసేపు నిలబడు అదే బాలలు తప్పు నీ తాగిన ముచ్చడు నేను చూసుకున్నట్లయితే మా సారలమ్మనైతే అంగరంగ వైభవంగా చిరగలపూటకైతే తీసుకొని వెళ్తున్నాం. మా ఊరు గ్రామ ప్రజలు వింజపల్లి గ్రామంలోని 39వ వాగు ఒడ్డు పక్కన వచ్చిన సమ్మక్క సారలమ్మ దేవి వచ్చిన పంట నుంచి వచ్చేదాను నా బాలన తప్పి ఈ పని అంతా మీరే మీకే ఇచ్చిన ఇన్ఛార్జ్ మీకే ఇచ్చిన మీరే చూసుకోవాలి. నేను కళ్యాణ చేసినంటే బతుకున్న బాలుకున్న కాదు ఆయన నేను శివముఖం చెప్తే శివశక్తులకి శివముఖం చెప్తాను. నేను నీచుకుపోను కాచుకోను యొక్క గంగానాది దాను దొంగ దాను కాను దొంగ దాను కాను ప్రసే ప్రజన్నాల మీద నువ్వు గడవాలి మంచోళ్ళనే మిమ్మల్ని ఏరుకుంటానా మేము. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీ వింజపల్లి గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ 39వ వాగు పక్కన అయితే వెలిసింది. 2 సంవత్సరాలకు ఒకసారి మీ పండుగ మేము ఘనంగా జరుపుకుంటాం. ఇప్పుడైతే మేము అంగరంగ వైభవంగా అంటే సారలమ్మను చిలకల గట్టుకైతే తీసుకొస్తున్నాం. మా ఊరి గ్రామ ప్రజలు పెద్దలు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. గైస్ ఫైనల్ అయితే చిలకల గట్టుకైతే వచ్చేసినాం. ఇప్పుడే సారలమ్మ చిలకల గట్టుకైతే వచ్చేసాం. ఇప్పుడే లోపలికైతే తీసుకెళ్తారు. అంగరంగ వైభవంగా డప్పు సప్పులతో అయితే ఇప్పుడు మా సారలమ్మలు అయితే చిలకమ్మ గట్టుకైతే తీసుకొని వచ్చినాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి.
అమ్మవార్లకు 200 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవార్లు కాశీకి వెళ్ళినప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మా వింజపల్లిలోని సమ్మక్క జాతర అయితే అంగరంగ వైభవంగా నిన్న నుంచి అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే భక్తులు అయితే అధిక సంఖ్యలో అయితే మా జాతరకి అయితే వచ్చేస్తున్నారు. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. డప్పు సంపులతో అయితే భక్తులు అయితే ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అయితే ఫుల్ మంది వచ్చారు. మామూలు అయితే మంచి అన్ని అరేంజ్మెంట్స్ అయితే వేసి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా అయితే మంచి సౌకర్యం అయితే చేశారు. మీరు చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. దర్శనానికి ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకోవాలి. ఒకరికి 10 రూపాయలు సహకరించాలి. అక్కడ గద్దెల మీద ఏమన్నా లేదా గైస్ జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే అవుతుంది. ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మేము ప్రజెంట్ అయితే సారలమ్మ దగ్గర ఉన్నాం. సారలమ్మ దర్శనం అయితే అయిపోయింది. అన్ని రకాల సదుపాయాలు అయితే ఘనంగా చేశారు మా వాళ్ళు కమిటీ వాళ్ళు. ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి భక్తులకైతే ఇంత కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడికి క్యూ లైన్ అక్కడనే మంచిగా సెట్ చేసిలు. వాటర్ కూడా మంచిగా సెట్ చేసిలు. భక్తులకైతే ఎలాంటి ప్రాబ్లం కాకుండా అయితే మంచిగా సెట్ చేసిలు ఈసారి. ఇంకా సలాకలు అయితే పోయినసారి లేవు, ఈసారి పెట్టిలు అవి. ఇప్పుడైతే మంచిగా అంటే మంచిగా చేసిలు. ఇప్పుడు ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ జాతర. అంటే ఆడ ఇప్పుడు దర్శనం అయిపోయినాక వండుకొని తిని నెక్స్ట్ జాతర ఉంటుంది. నైట్లో మొత్తం కంప్లీట్గా చూసేసుకోండి వీడియో.
గాయస్ ఫైనల్ అయితే సమ్మక్క సారక్క దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము రేణుకెళ్ళమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. రేణుకెళ్ళమ్మ దగ్గర వచ్చి మేము దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ కూడా. సో ఇప్పుడైతే గంగా భవాని గాయస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే ఇప్పుడైతే సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వచ్చినాం. మోయతు మీద వాగు ఒడ్డు పక్కన వెలిసిందని చెప్పినాం కదా. ఇక్కడ 24/7 వాటర్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అవైలబుల్గా. సో ఇంక ఇప్పుడైతే గంగా భవాని గాయస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి లొకేషన్ చూడండి. బ్యాక్గ్రౌండ్లో భక్తులు అయితే చాలా మంది వచ్చారు. అంటే చెట్టుకోవులు పుట్టకోవులు అట్లా ఉన్నట్లా మనకు కొంచెం డిస్టెన్స్ అనిపించలేదు. కానీ అందరూ ఒకసారి దర్శనానికి అయితే పొద్దుగా అయితే వచ్చిలు. ఫుల్ మంది ఉన్నారు. అప్పుడైతే ఇంకా మస్తు మంది వచ్చిలు. ఇప్పుడైతే కొంచెం సాయంత్రం కూడా మళ్ళీ షాపింగ్ అప్పుడు ఫుల్ మంది ఉండరు. మళ్ళీ మీకు అప్పుడు చూపిస్తా బ్యాక్ టు బ్యాక్. గాయస్ ఈడ భక్తులు మొక్కుకొని ఈడ జడత పట్టి ఈడ కోసుకొని అనుకొని తింటారు. ఈడ మొక్కి కోడిని ఒత్తులు. మామూలు అయితే ఈడ వంట చేస్తులు. గైస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మేమైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక నిన్న నైట్ అయితే వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే భక్తులు నిన్న నైట్ నిద్ర చేసి ఇవాళ మార్నింగ్ అయితే ఇక్కడ స్నానాలు చేసి మొక్కులు చెప్పుకొని అయితే అన్నం కూరలు వండుకొని దావతి చేసుకొని అయితే తిని అయితే ఇంటికి అయితే పోతారు. సో ఇప్పుడైతే భక్తులు అయితే అందరూ మీరు చూసుకున్నట్లయితే వెనక చూడండి ఇప్పుడైతే అనుకున్నారు దావతులు గట్టిగా చిల్లు వేస్తున్నారు. ఇప్పుడు మనది కూడా కొంచెం నెక్స్ట్ రౌండ్ మనది ఉంది. అప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తా. సో ఇప్పుడైతే భక్తులు అయితే చూసేయండి. ఇదంతా ఇలాకర్ రాజ్యం. గాయస్ ఇప్పుడైతే మేము లోపలికి పోతున్నాం. లోపలికి నేను చెప్పిన కదా గుట్టకోలు పుట్టకోలు అని. ఇప్పుడు లోపల కూడా మీకు చూపిస్తా. ఫుల్ మంది ఉన్నారు. అటే ముందు చూపిస్తా. షికారు పోతాను. షికార్కి మెల్ల చోటు బాయ్ బ్యాక్ ఎట్లున్నారు మొత్తం మందే. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటారు. ఈడ ఇట్లా వండుకొని తిని నైట్ వరకు జాతర చూసుకొని బొమ్మలు కొనుక్కొని వెళ్తారు. మీరు చూడడానికి ఇప్పుడే దర్శనానికి పోతారు వీళ్ళు కొంతమంది. మా వింజపల్లి చాలా ఫేమస్ అయింది. అదే మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేస్తున్నారు. మొత్తం చూడండి మొత్తం చెట్ల ఏ చెట్టు కింద మొత్తం ఏడ దొరుకుతుంది. ఎక్కడ ఖాళీగా లేదు. మొత్తం కబ్జా చేసేసి ఇంకొంతమంది టెంట్లు వేసుకొని సుగా ఉంటారు ఆవులలో. ఇది లాస్ట్ ఎండింగ్ ఇట్లా తాడి చెట్ల కింద మంచిగా కూర అనతాలి. ఇప్పుడే మంచిగా వెదర్ చూసుకొని వెదర్ అందరు మంచిగా వండుకొని తింటారు. వాళ్ళు ఆల్రెడీ అమ్మ వాళ్ళు తింటారు. వీళ్ళు చెట్టు కింద చూడ ఎంత మంచిగా వేసుకున్నారు. మంచిగా చెట్టు ఇట్లా తింటాడు. అందరూ అయితే ఎంజాయ్ చేసుకుంటారు. మంచిగా చికెన్ మటన్ బోటి తల్లి గ్యాంగ్ ఇక్కడ ఉంది. ఇదంతా మన గ్యాంగే. మొత్తం ఇట్లా టెంట్లు వేసుకొని ఉంటారు. ఇట్లా చెట్లలో అయితే బాగా మంది ఉంటారు. ఇట్లకెళ్ళి బండ్లు సో వెళ్తున్నాయంటే తుమ్మ వేసి మొత్తం ఇట్లా చెట్ల కింద అందరు ఉంటారు. ఇట్లా చెట్ల కింద చూడండి ఎంతమంది. మళ్ళీ అట్లా మనం ఇట్లకెళ్ళి పోయినా ఇట్లకెళ్ళి వచ్చినాం. ఇట్లా టెంట్లు వేసుకొని ఉంటారు అన్నట్టు. ఇట్లా చూడండి వీళ్ళు అయితే నిన్న వచ్చిళ్ళు మంచి ఇక్కడనే 2 రోజులు ఉండి ఇలా నైట్ వెళ్ళిపోతారు. ఇక ఇట్లా మొక్కులు ఆపుకొని అయితే పోతులు ఇక వాళ్ళ స్థలాలకి జాగా ఆపుకున్న కాడికి ఇట్లా టెంట్ వేసి మంచిగా. ఇవన్నీ బొమ్మలు ఇక మొత్తం అప్పటి నైట్ వరకు ఇవన్నీ ఖాళీ అవుతాయి. ఇక ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇవి అయితే జిలేబీ బండ్లు. ఇటు మన దుకాణాలు కిరాణా షాపులు. వీడికి వచ్చి చూద్దాం భక్తులు. వీడికి వచ్చి చూద్దాం ఎత్తు బంగారం ఇస్తారు. వీడికి వచ్చి మొక్కుకొని ఎత్తు బంగారం అయితే ఇస్తారు. ఇవైతే ఇక్కడ షాపులు ఉన్నాయి. ఇవి చికెన్ షాపులు. ఇవన్నీ చికెన్ షాపులే. ఇటు ఒకటి ఉన్న ఎత్తు బంగారం ఇచ్చేది. ఈడ మటన్ షాపు. ఇవన్నీ అయితే చికెన్ షాపులే. ఇట్లా టెండర్ వేస్తారు అన్నట్టు మా ఊళ్ళో. ఇది మీరు చూసుకున్నట్టయితే అంతా పార్కింగ్ ఏరియా.
మొత్తం కార్లు అయితే బీభత్సంగా వచ్చినాయి. ఇంకా వేరే అస్సలు పోతూనే ఉన్నారు. ఇదైతే ఇక ఇది స్నానాలకి అక్కడ అక్కడ అది గుండం ఇక్కడ వస్తాం. ఇక్కడ మంచిగా ఫ్రెష్ వాటర్ ఉంటాయి. మంచిగా లేడీస్ కి అవైలబుల్ గా ఏమి ఇబ్బంది కాకుండా మంచిగా షెడ్ వేసిళ్ళు. మంచిగా స్నానం చేయడానికి ఇది గాయ. మీరు చూసుకున్నట్టయితే వచ్చే భక్తులు అస్సలు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇట్నే నైట్ దాకా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇక చూసుకోండి ఒక్కొక్కరు అయితే వస్తూనే ఉన్నారు లైన్ గా. వీళ్ళు నడుచుకుంటూ వస్తారు పాపం. పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు ఇంటికి. ఇక మొక్కులు అప్ప తిని చేసి పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇక మన దూరం నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టక్కనే వెళ్ళిపోతారు అన్నట్టు. ఇక ఆటోలో చూడు ఎంతమంది వస్తారు, మొత్తం ఆటో రెండింటి ఆటోలో అట్లా. గాయ్స్ ఇప్పుడైతే షాపింగ్ పోతున్నాం మేము అందరం కలిసి. ఎంత బిల్ అంతా మాకు గణేషే కడతాడు. చూద్దాం ఏమేమి షాపింగ్ చేస్తాం చూస్తాం. అన్న నాకు సప్పలగా కొనిస్తావు గాయ్స్. బొమ్మలు కూడా నీకు వచ్చిన బొమ్మలు అయిపోయినాయి. ఇప్పుడైతే ఏం కొన్నాం చూసుకో ఇట్లా.